ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా మొదటగా కాంగ్రెస్ చెప్పింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇటు నామినేషన్ ప్రక్రియ కూడా సాగుతుంది. అయినప్పటికీ కూడా మరి బీసీల విషయంలో మాత్రం కాంగ్రెస్ మోసపూరిత విధానాలు అవలంబిస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు కాంగ్రెస్లో కూడా డీసీసీలకు సంబంధించి కూడా మరి పదవిలో కేటాయింపు కూడా జరిగింది. మరి దీనిపై కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజెంట్ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం. అన్న నమస్తే. నమస్కారం అన్న, ప్రజెంట్ ఇటు బీసీ రిజర్వేషన్లపైనే ప్రధానంగా చర్చ నడుస్తుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మొదట్లో స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా మీ పార్టీ డిసైడ్ చేసింది. మరి ప్రజెంట్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎందుకు, కారణం ఏంటి? యూటర్న్ ఏమన్నది బచ్చా, సర్పంచ్ ఎలక్షన్ దీనిలో సింబల్ ఉండదు అండ్ 42% అని మేము చెప్పినాం. 100% దానికి కట్టి ఉన్నాం. సుప్రీంకోర్టు పోవాలి, హైకోర్టు పోవాలి, అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టాలి, అన్నీ మేము ఏం కావాలి అది చేస్తాం. ఇప్పుడు ఏదైనా బీసీ కోసం కావాలి, షెడ్యూల్ 9లో రావాలి అంటే అది ప్రధానమంత్రి చేయాలి, బీజేపీ పార్టీ చేయాలి, పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి, చాలా ఉన్నాయి. సో మా ఎంతవరకు క్లారిటీ మేము పెట్టినాం, మా చిత్తశుద్ధి మేము నిరూపించినాం. సో ఇప్పుడు అది బీజేపీ చేయాలి. సో తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు, నరేంద్ర మోదీ గారితో టైం తీసుకోండి, నేను వస్తా. నా ఖుల్లా లవ్లో ఏంటంటే నరేంద్ర మోదీ కాలు మొక్కమంటే కూడా మొక్తాం బీసీ కోసం. ఇంత క్లియర్ కట్ చెప్పినాం. దాని తర్వాత కాంగ్రెస్ స్టాండ్ ఎక్కడ డిఫరెంట్ రా బై, క్లియర్ ఉన్నాం మేము. అంటే ఒకవైపు హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ టైంలో ఈ డిసిజన్ తీసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్ళడం కరెక్ట్ అని భావిస్తున్నారా మీరు? ఎలక్షన్స్ పోవాలి, ఎలక్షన్స్ ఆపవద్దు. ఎలక్షన్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్, అది ఆపవద్దు. కానీ మీరు చెప్తున్నారు బీసీ మీద మేము యూటర్న్ తీసుకున్నామంటే అది టోటలీ రాంగ్, అది టోటలీ ఫాల్స్. ఆపోజిషన్ పార్టీలు మిస్గైడ్ చేస్తున్నారు. ఒకవేళ బీసీలకు వాళ్ళ వాటా ఇవ్వాలి అని ఆలోచించినారంటే అది మా కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏమేం స్టాండ్ తీసుకోవాలి తీసుకున్నాం, దాని మీద మేము కట్టిపడి ఉన్నాం. కానీ ఇవాళ బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఢిల్లీ, బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ప్రధానమంత్రి. సో మా చేతిలో ఏమున్నది? మా చేతిలో ఉన్న తర్వాత మేము చేయలేకపోతుంటే అప్పుడు చెప్పాలి మీరు. బీసీ సంఘాలు ఒకటే ఆరోపిస్తున్నాయి, బీసీలను నమ్మించి గొంతుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఒకవైపు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, కానీ ఇటు సర్పంచ్ ఎన్నికల్లో 23% ఉన్నటువంటి బీసీ జనాభాను 17% మాత్రం తగ్గించారంటూ కూడా ఆరోపిస్తున్నారు. నేను ఆ మొత్తం సంఘాలకు నేను చెప్తున్నా అన్న, సర్పంచ్ ఎలక్షన్ అయితే అక్కడ సింబల్ ఉండదు. ఎవరు గెలుస్తారు రూలింగ్ పార్టీలో పోతారు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్లో పోతారు, ఇలా కాంగ్రెస్ ఉన్నది మా దగ్గర వస్తారు. సో దీనిలో మనం ఎట్లా డిసైడ్ చేద్దాం? సో సింబల్ లేనప్పుడు జెడ్పీటీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అప్పుడు ఏదైనా మీరు అలిగేషన్ పెడితే ఓకే ఫైన్. ఇది అన్నెసెసరీ వేస్ట్ అలిగేషన్, దీనిలో బలం లేదు. అంటే అప్పుడు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వెళ్తారా? నో, నేనేం చెప్తున్నా, వాళ్ళ క్వశ్చన్ వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎలక్షన్ ఉన్నప్పుడు మేము ఎలక్షన్ పెడుతున్నాం, ఇంకా 42% ఇస్తలేమంటే అప్పుడు వ్యాలిడ్ క్వశ్చన్. ఈ సర్పంచ్కి ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కాదు. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నప్పుడు అప్పుడు అడగండి మీకు. మాకు ఇటు డీసీసీ ప్రెసిడెంట్లు కూడా మొన్ననే ఏఐసీసీ ప్రకటించింది. మరి ఇందులో ప్రధానంగా ఇటు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి కైలాష్ నేతపై కూడా మంత్రి కొమిటిరెడ్డి వెంకరెడ్డి ఆరోపణ కూడా చేస్తారు, అతన్ని తొలగించాలి, వేరే వాళ్ళను నియమించాలన్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేను ఒకటే ఏమంటున్నా అంటే గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీలో మనం కొన్ని పక్క పెట్టాలి. డీసీసీ ఎన్ని అపాయింట్ అయింది నాకు ఏం అర్థమైంది, నా పర్సనల్ ఒపీనియన్, చాలా చిత్తశుద్ధితో అబ్జర్వర్స్ వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్, ఎవర్ గట్టోలు, ఎవర్ పార్టీకి ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తారు, ఇంకా గట్టిగా చేస్తారు, అట్లాంటి ఒక వ్యక్తులకు చూస్ చేస్తున్నారు. కోమటిరెడ్డి అన్న కంప్లైంట్ చేస్తారు, ఓకే ఫైన్. ఇలా నేను చెప్తున్నా కోమటిరెడ్డి అన్నకి, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఎంఐఎం పార్టీ ఎంతో తిట్టింది. ఆర్ఎస్ఎస్ చడ్డీ, నెక్కర్, పొట్టోడు, కరప్టెడ్ ఫెలో, ఎంతో లంగా దొంగ మాటలు మాట్లాడినాం. కానీ గ్రేటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ మనం వాళ్ళకు ఇలా తీసుకుపోతున్నాం. అట్లనే కోమటిరెడ్డి అన్న కూడా గ్రేటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీలో దానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వవద్దు.
అని నా సజెషన్. అంటే మొదటి నుంచి కూడా పార్టీలో సీరియస్గా పనిచేసిన వాళ్ళు కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా డీసీసీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారు. అంటే ఒకవైపు ఎమ్మెల్యే పదవి ఉంది, ఆయన డీసీసీ ప్రెసిడెంట్ కూడా ప్రకటించాలని మీరు ఎట్లా చూస్తారు? ఎవరికి కేపబిలిటీ, కెపాసిటీ, కమిట్మెంట్, కంటెంట్, చిత్తశుద్ధి, అన్కండిషనల్ వాళ్ళకు ఇచ్చినారు. దానిలో ఏం తప్పు లేదు. పార్టీ అనుకున్నది ఎమ్మెల్యేతో పాటు డీసీసీ హోదాకి ఈయన కరెక్ట్ మంచి అని. సో రైట్ పర్సన్కి మనం ఇవ్వాలి కదా, రైట్ పర్సన్కి ఇచ్చిన దానిలో ఏం తప్పు అన్నా నో 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 మిస్టేక్ నా లెక్క ప్రకారం. అంటే మొదటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే వచ్చి, ఇప్పుడు కూడా పార్టీ పదవులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా భర్తీ చేయాలి. దీంతో చాలామంది కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మరి రాబోయే రోజులైనా ప్రకటిస్తారా లేదా, దీనిపై మీరేమంటారు? 100% సిచ్యువేషన్కి చూసుకొని పార్టీ పోస్టులు రిలీజ్ చేస్తారు ఆ తమ్ముడు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, వచ్చే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ అన్నీ చూసుకొని 100% రిలీజ్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, మొన్న జూబ్లీస్ ఎన్నికలు జరిగింది. మీ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 26,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలిచారు. అక్కడ కాంగ్రెస్ గెలిపాది లేకపోతే ఎంఐఎం సపోర్ట్తోనే గెలిచిందంటారా, ఏం చెప్తారు? ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే మేము 20,000తో గెలిచేది, ఎంఐఎం సపోర్ట్ చేసింది అని 25తో గెలిచినాం. సో అసలు ఎంఐఎం అవసరం లేదు అని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ మీరు అడిగింది క్వశ్చన్కి, నవీన్ యాదవ్ గెలిచినాడు, కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ గెలిచింది. ఎందుకంటే టోటల్ తెలంగాణ మొత్తం జూబ్లీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆల్ 14 మినిస్టర్స్ అక్కడనే ఉన్నారు, ఎంపీ, ఎమ్మెల్యేస్, చైర్మన్స్ అందరూ అక్కడనే ఉన్నారు. ముఖ్యమంత్రి 8 days అక్కడ ఇచ్చినారు. సో ఆ ప్రెసిజియస్ ఎలక్షన్స్లో ఒకవేళ బై ఎలక్షన్ కాబట్టి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే కాంగ్రెస్కి ఇస్తాం. నవీన్ యాదవ్ మంచోడు, క్లీన్ క్యాండిడేట్. సో ఒకవేళ ఎవరికి ఇవ్వాలి క్రెడిట్ అంటే కాంగ్రెస్కి ఇస్తాం. అంటే అందరూ ప్రచారం చేస్తారు, ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతి కార్యకర్త, మినిస్టర్లు అందరూ కూడా ప్రచారం చేస్తారు. మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ జూబ్లీస్ ఉప ఎన్నికలు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. దీనికి మెయిన్ కారణం ఎంఐఎం అంటారా? ఎంఐఎంతో పొట్టు పెట్టుకోవడంతోనే మీరు ఈ రకంగా పక్కకున్నారా? హైకమాండ్కి గోల్కొండ హోటల్లో నేను చెప్పేస్తున్నాను, ఎంఐఎం పార్టీ టోటల్ ఇండియాలో మనకు బ్రేక్ చేస్తున్నది. ఇలా బీహార్లో మీరు చూడండి 5 seats వాళ్ళు గెలిచినారు, అది కాంగ్రెస్ సీట్లే. రేపటి దినం ఉత్తరప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఆసాం కానీ వీళ్ళు పోతారు. మొత్తం కాంగ్రెస్కే సర్వనాశం చేస్తున్నారు వీళ్ళు బీజేపీకి బీ టీం, నరేంద్ర మోదీ దగ్గర అక్కడ ఉన్నారు. వీళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తారు, పొలిటికల్ పోలరైజేషన్ చేస్తారు. అక్కడ మోదీ, అమిత్ షా మొత్తం టీం జై శ్రీరామ్ అని డివైడ్ చేస్తారు. ఇక్కడ వీడు నారే తక్బీర్ అల్లాహ్ అక్బర్ అని ఇక్కడ వీడు డివైడ్ చేస్తాడు. వీడు కేసీఆర్తో 10 సంవత్సరం ఉన్నాడు, వాళ్లకు ఇడిచేసి మన దగ్గర వచ్చినాడు. సో వీడు పెద్ద దొంగ, వీడు లంగా, వీడి మీద నమ్మకం మనం చేయవద్దు. మైనారిటీస్ లేరు తెలంగాణలో, కర్ణాటకలో ఎంత స్ట్రాంగ్ చేస్తాం మనం ముస్లిమ్స్కి. అక్కడ ఎంఐఎం అవసరం లేదు. ఇక్కడ ఎంత గట్టి క్యాండిడేట్ ఉన్నారు ముస్లిమ్స్లో. సో వాళ్ళకు విలువ ఇవ్వాలి. మళ్ళీ ఛాంపియన్స్ ఆఫ్ ముస్లిమ్స్ అని అసదుద్దీన్ దగ్గర మీరు ఎందుకు పోతున్నారు? అసదుద్దీన్ ఛాంపియన్ ఆఫ్ ముస్లిమ్స్ కాదు. లాస్ట్ 2023 ఎలక్షన్లో కేసీఆర్కి సపోర్ట్ చేస్తున్నారు, ముస్లిమ్స్ వేయలేదు కదా. ముస్లిమ్స్ ఎవరికి చూస్తున్నారు? రాహుల్ గాంధీకి చూస్తున్నారు, ముస్లిమ్స్ రేవంత్ రెడ్డి గారికి చూస్తున్నారు, ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి చూస్తున్నారు. చూసుకొని అందరు ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఓటు ఇస్తారని మేము పవర్లో వచ్చినాం. సో ఇప్పుడు ఆ లంగా దొంగ కేసీఆర్తో ఉన్న తర్వాత 10 సంవత్సరం వాళ్ళకే ధోకా చేస్తారంటే మనకు ఏం చేస్తారు? సో వాళ్ళు ఆపర్చునిటీస్ ఫెలో, ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుంది వాడు చేస్తాడు. అండ్ వాడు ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. ముస్లిమ్స్కి ఛాంపియన్ ఉంటే ముస్లిమ్స్ ఎందుకు ఇంత వీక్ ఉన్నారు తెలంగాణలో? హైదరాబాద్ ఎందుకు డెవలప్ కాలేదు? డస్ట్బిన్ లాగా ఎందుకు తయారైంది? మొత్తం ఎమ్మెల్యేస్ వాళ్ళరే, కార్పొరేటర్ వాళ్ళు, ఎమ్మెల్సీ వాళ్ళు, ఎంపీ వాళ్ళు అన్న తర్వాత కూడా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఉన్న తర్వాత కూడా డెవలప్ కాలేదు. ఎందుకు? వీళ్ళ కోసం. సో వీళ్ళు ఉట్టిగా వీళ్ళ సిండికేట్ డెవలప్ అవుతుంది, వీళ్ళకు ఐడియాలజీ ఉండదు, వీళ్ళకు మేనిఫెస్టో ఉండదు. సో ఈ ఎంఐఎం పార్టీ దొంగలంగా పార్టీ. వీళ్ళ మీద నమ్మకం చేయవద్దు, మన క్యాడర్ మీద మనం నమ్మకం చేయాలి. అండ్ ఇండియాలో టోటల్ వీళ్ళు బ్రేక్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్కి ప్రియాంక గాంధీ గురించి తప్పు మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి తప్పు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారి గురించి తప్పు మాట్లాడతారు. ఇట్లాంటి ఒక పార్టీకి మనం జూబ్లీస్లో ఎందుకు? నా పర్సనల్గా వాళ్ళకు ఐడియాలజికల్ నా ఫైట్. నేను ఒకవేళ జూబ్లీలో ప్రచారం వస్తే వాళ్ళు కనిపిస్తే మాకు కొట్లాట అవుతుంది. ఏదైనా రేపటి దినం నెగటివ్ అయితే మా నవీన్ యాదవ్కి నా నెత్తి మీద వస్తుంది. సో దానికోసం నేను రాను.
కాంగ్రెస్ గెలవాలి, నవీన్ యాదవ్ గెలవాలి, దానికోసం ఎంఐఎం నాకు పడదు, నేను టోటల్ వ్యతిరేకం, నేను రాను అని అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను. అంటే మీరేమో ఎంఐఎంని వ్యతిరేకిస్తున్నారు, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏమో మిత్రపక్షంగా సపోర్ట్గా నిలుస్తున్నారు, సపోర్ట్ కోరుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? గ్రేటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ మా ముఖ్యమంత్రి ఏం చేస్తారు దాంతో నేను అగ్రి అవుతా. కానీ పర్సనల్ నా దగ్గర వస్తే నేను ఒప్పుకోను, నాకు వాళ్ళకు పడదు, 25 years నుంచి పడదు, వాళ్ళ ఐడియాలజీ నాకు నమ్మను. కానీ ముఖ్యమంత్రి గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ ఆయన విజ్డమ్తో, ఆయన విజన్తో, ఆయన ఎక్స్పీరియన్స్తో నేను చాలా ఒక కార్యకర్త, నేను అవాయిడ్ చేస్తా, పార్టీకి అవాయిడ్ చేస్తా, ముఖ్యమంత్రి ఆదేశంకి అవాయిడ్ చేస్తా. జూబ్లీస్ అంటే అక్కడ పర్సనల్ వచ్చింది కాబట్టి నేను ఓపెన్లీ చెప్పేసిన, రైట్. అప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి, రైట్ ఏదైనా ఉంటే అది పక్క పెట్టే ఫిరోజ్, నువ్వు జూబ్లీస్లో వచ్చి పని చేయమంటే నేను తప్పకుండా రేవంత్ అన్న నువ్వు చెప్పినావా అని, మా ముఖ్యమంత్రి మా బాస్ కాబట్టి 100% నేను ఒప్పుకోది. కానీ ముఖ్యమంత్రి ఫోన్ రాలేదు, నేను చెప్పిన హైకమాండ్కి, హైకమాండ్ ఎవరు వచ్చి పని చేయమని చెప్పలేదు, దానికోసం నేను పని చేయలేదు. అంటే మొదటి నుంచి ఏంటి ఎంఐఎంకు మీకు ఏంటి పంచాయతీ, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అసలు? మీకు ఎంఐఎంకి ఎందుకు పడట్లేదు? అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ ఓవైసీకి ఎందుకు పడట్లేదు? మీకు ఏంటి అసలు? ఐడియాలజీ ప్రాబ్లం. నేను సెక్యులర్ మనిషి, నాకు కులం మతం ఉండదు, ఉట్టి ఉంటుంది అంటే మన దేశం ఇంపార్టెంట్. ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఆపర్చునిటీ ఇప్పించాలి అని నేను రాజకీయంలో వచ్చిన, ఒక మార్పు తీసుకురావాలని వచ్చిన. ఈ పార్టీ మొత్తం ఆపోజిట్, వీళ్ళకు మేనిఫెస్టో ఉండదు, వీళ్ళు మొత్తం ఫెనాటిక్, ఒక్క రిలీజన్ మీదనే మాట్లాడతారు. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నారు, జై భీమ్ జై భీమ్ అని చెప్తారు. సో వీళ్ళు మొత్తం ఒక రిలీజన్ బేస్డ్ పార్టీ కాబట్టి నాకు వాళ్ళకు పడదు. ఇండియా ఒక సెక్యులర్, మన కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్ సెక్యులర్ రిపబ్లిక్ డెమోక్రటిక్ అని మనం ఉన్నాం. ఆ సిద్ధాంతంతో నేను పెరిగిన. వీళ్ళు టోటల్ అగేన్స్ట్, వీళ్ళు వందే మాతరంకి చెప్పరు, భారత్ మాతా జిందాబాద్ చెప్పరు. సో వీళ్ళు టోటల్ డిఫరెంట్. సో ఈ ఐడియాలజీకి నాకు పడదు. నేను ఒక రెయిన్బో టైప్, ఒక కాన్స్టిట్యూషన్ నాలో ఉన్నది, ఒక ఇండియా నాలో ఉన్నది, రైట్. హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఏం తేడా ఉండదు నాకు. సో అట్లాంటి ఒక క్యారెక్టర్ ఫిరోజ్ ఖాన్. సో వాళ్ళకు నా క్యారెక్టర్కి వాళ్ళకు పడదు. వాళ్ళు ఫెనాటిక్, వాళ్ళు ఏదైనా చెప్పు మొత్తం ముస్లిమ్స్కి చెడగొడతారు, వీళ్ళనే. సింపుల్. ముస్లిమ్స్కి డెవలప్ చేస్తామని చెప్తారు, ముస్లిమ్స్కి డెవలప్ చేయరు, వాళ్ళే డెవలప్ అవుతారు. ఇలా అసదుద్దీన్ గగన్ పహాడ్ ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇల్లు మినిమం 500 crores ఉంటుంది. ఆ పరిస్థితిలో ముస్లింకి తినడానికి తిండి లేదు, ఉద్యోగం పక్క పెట్టాయి, బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు, రెంటెడ్ హౌస్లో ఉంటారు, అప్పులు ఉన్నాయి, పరేషాన్ ఉన్నాం. ఏదైనా కమిటీ కానీ కమిషన్ కానీ రంగనాథ్ మిశ్రా కానీ సచ్చార్ కమిటీ కానీ దావల సుబ్రహ్మణ్యం కానీ అమితాబ్ కుంజ్ కానీ కేఎస్ కృష్ణన్ కానీ ఏదైనా కమిషన్ ఏదైనా కమిటీ రిపోర్ట్ ముస్లిమ్స్కి దళిత్ కంటే అధ్వానం పొజిషన్ అని చెప్తారు. అండ్ ఈ ఫాల్తునా కొడుకులు ముస్లిమ్స్కి ఛాంపియన్ అని చెప్తారు. సో వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి వీళ్ళ వాస్తవం నాకు తెలిసింది, నా మనసు చూసుకున్నది, దానికోసం వీళ్ళు అంటే నాకు పడదు. అంటే ఇక్కడ నాంపల్లిలో మిమ్మల్ని 2 సార్లు ఓడగొట్టారు కాబట్టి ఎంఐఎం నేతలు అంటే మీకు పడదా? 2 సార్లు కాదు, 4 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒక్కసారి ఎంపీ ఓడిపోయినా, 6th ఎలక్షన్ కోసం రెడీ ఉన్నా. నా ఫైట్ ఒక సిస్టమ్ మైండ్. అంటే వాళ్ళే ఓడగొట్టారా మిమ్మల్ని? ఎంఐఎం నేతలు ఓడగొట్టారా? బోకస్ ఓట్లతో ఓడిపోయినాం. ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉంటే ఫిరోజ్ ఖాన్ గెలుస్తారు, దొంగ లంగా ఓట్లు ఉంటే వాళ్ళు గెలుస్తారు. సో ఆ దొంగ లంగా ఓట్లు పోవాలి, ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. ఏ సమస్య ఏ ప్రాబ్లంతో నేను పోతున్నా, ఫ్యూచర్ జనరేషన్ రావద్దు, మీ కూతురు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఫేస్ చేయవద్దు, నా కొడుకు కంటెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఫేస్ చేయవద్దు అని నేను ఫైట్ చేస్తున్నా. సో నేను ఓడిపోతున్నా, ఈ సిస్టమ్ మీద ఓడిపోతున్నా, మన సిస్టంలో లకునా ఉన్నాయని ఓడిపోతున్నా, బోకస్ ఓట్లు ఉన్నాయని ఓడిపోతున్నా. ఏ రోజు ఫేర్ ఫ్రీ ఓట్లు వస్తే మినిమం 20,000-25,000తో ప్రచారం కూడా చేయను, ఇంట్లో కూర్చొని గెలుస్తా. ఆ ఫిరోజ్ ఖాన్ బ్రాండ్ నేను పెట్టుకున్నా, పొగరు లేదు, కానీ పబ్లిక్లో ఉంటా, జీవితం మొత్తం అంకితం చేసిన, కమిట్మెంట్తో ఉన్నా.
అన్కండిషనల్ ఉన్నా, సో ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఇప్పియాలి అని వచ్చిన, సో 100% ఈ సిస్టమ్ ఓడగొడుతుంది. కానీ ఎంఐఎం ఒక చిన్న పార్టీ, ఎక్కడ దొంగ ఓట్లు ఉంటే అక్కడనే కంటెస్ట్ చేస్తారు వీళ్ళు. నేను ఇలా మీ ప్రెస్ ముందు చెప్తున్నా, జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు లేవు, కంటెస్ట్ చేయలేదు. హైదరాబాద్లో ఎంపీ కంటెస్ట్ చేస్తారు, పక్కనే సికింద్రాబాద్ ఎంపీ ఉన్నది, 5 lakhs ముస్లిమ్స్ ఉన్నారు, కంటెస్ట్ చేయరు. అంబర్పేటలో కంటెస్ట్ చేయరు, ముషీరాబాద్లో కంటెస్ట్ చేయరు, మహబూబ్ నగర్లో కంటెస్ట్ చేయరు, నిజామాబాద్లో కంటెస్ట్ చేయరు, కరీంనగర్లో కంటెస్ట్ చేయరు. అక్కడ ముస్లిమ్స్ లేరు, అక్కడ దొంగ ఓట్లు లేరు. సో ఈ దొంగ ఓట్లకు ఛాంపియన్ అసదుద్దీన్. సింపుల్ లాజిక్. అంటే మీరు మొదటి నుంచి కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఐడియాలజీ కూడా నచ్చదంటున్నారు కదా. మరి ఇప్పుడు ఒకవైపు హైడ్రా కూడా కూల్చివేతలు చేస్తుంది, అక్రమ కట్టలపై కూడా కూల్చివేతలు చేస్తుంది, దాంతోపాటు చెరువులో కబ్జా గురైన కూడా సాల్వ్ చేస్తుంది కదా. మరి ఈ విషయంలో ఇటు ఎంఐఎం కాలేజీ కానీ హాస్పిటల్ కానీ చెరువులో ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆ కట్టడం వెనుక మీరెందుకు వ్యతిరేకంగా ఫైట్ చేయలేకపోతున్నారు? నేను ఇప్పుడు మాతో అలయన్స్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఇష్టం, దట్స్ ఆల్. ఏ రోజు ముఖ్యమంత్రి ఆలోచిస్తే ఆ రోజు బ్రేక్ అయిపోతుంది, అంతే, సింపుల్. ఓకే, త్వరలోనే ఇటు 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మేజర్గా ఇటు సికింద్రాబాద్, ఇటు ఖైరతాబాద్తో పాటు మిగతా ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి సంబంధించి కూడా ఎన్నికలు రాబోతున్న ఊగాలు ఉంటున్నాయి. మరి మీరు పార్టీలకు సిద్ధంగా ఉన్నారా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందా? 100% కాంగ్రెస్ ఇస్ రెడీ. అన్ని ఎలక్షన్ కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెస్ పవర్లో ఉన్నది తమ్ముడు. పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకు ఓటేస్తారు. సో కాంగ్రెసే గెలుస్తుంది, నో డౌట్. నేను రక్తంతో రాసేస్తా, కాంగ్రెసే గెలుస్తుంది. అంటే మీరు చెప్తారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళందరూ రాజీనామాకు సిద్ధంగా ఉండండి, మనం పార్టీ నుంచి గెలిపించున్నా అనే సందేశం మీరు ఇస్తారా? నేను ఎప్పుడే చెప్పినా, రిజైన్ చేయాలి, మీరు రిజైన్ చేసి రావాలి, ప్రజల్లో పోవాలి, మ్యాండేట్ తీసుకోవాలి, మళ్ళీ రావాలి. దొంగలాగా మనం కూర్చోవద్దు. ఎందుకంటే నేను ఒక యోద్ధ, నేను ఒక సోల్జర్. ఈ మొత్తం డ్రామా నాకు నచ్చదు. ఆ పార్టీలో ఉన్నాం, గెలిచినాం, ఓవర్. ఈ పార్టీలో వచ్చినాం, రిజైన్ పెట్టాలి, పోవాలి పబ్లిక్లో, పబ్లిక్ ఆశీర్వాదం తీసుకోవాలి, పార్టీ ఆశీర్వాదం తీసుకోవాలి, గెలవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. అంటే ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నారు బలంగా మీరు? 100% వస్తాయి, నో డౌట్. 10 నియోజకవర్గాల్లో 10 ఉప ఎన్నికలు వస్తాయి. ఫస్ట్ 2 వస్తాయి, దాని తర్వాత ఫేజ్ వైజ్ వస్తాయి. అంటే ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు డైరెక్షన్లో స్పీకర్ కూడా విచారణ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు, అంటే మీరు పార్టీ మారినామని ఎందుకు చెప్పలేకపోతున్నారు మిగతా 8 మంది కానీ? అంటే ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయేంద్ర మాత్రం నేను పార్టీ మారాను, నేను దేనికైనా సిద్ధం అని చెప్తున్నారు. ఒకవైపు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం గారు కూడా చెప్తున్నారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము పార్టీ మారాం, మేము కాండో కప్పుకున్నాం, సీఎంఏ మాకు కాండో కప్పినని ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానిలో ఒకటి టెక్నికల్ ఉన్నది, చెప్తే డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయితే వాళ్ళు కంటెస్ట్ చేయలేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటెస్ట్ చేయాలి. అక్కడ ఒక సిస్టమ్ది ఒక టెక్నికల్ పాయింట్ ఉన్నది. సో దానికోసమే చెప్తలేరు. కానీ ఈవెన్చువల్లీ రైట్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 బై ఎలక్షన్లు వస్తాయి, కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటేమో మిత్రపక్షం ఎంఐఎంతో దోస్తాన్ చేస్తుంది, కానీ బీహార్లో మాత్రం ఎంఐఎం వ్యతిరేకంగా ఉండడంతో అక్కడ ఓడిపోయిన ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ సీఎంఓ ఆ భౌగోళిక పరిస్థితుల అనుగుణంగా ఇక్కడ మేము ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నాం, ఆడ అగనెస్ట్గా బీహార్లో పోటీ చేసామంటున్నారు. అక్కడ బీహార్లో ఎంఐఎం అగనెస్ట్ ఉండడంతోనే మీరు అక్కడ సీట్లు ఎక్కువ కోల్పోయారా? 100%. నేనేం చెప్పినా, ఎంఐఎం టోటల్ కాంగ్రెస్కి ఇండియాలో బ్రేక్ చేస్తున్నది. కాంగ్రెస్ గెలిచే సీట్లు వాళ్ళు గెలిచినారు. తెలంగాణ నుంచి డబ్బులు సంపాదించుకొని అక్కడ పోయి పెడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నాను, సింపుల్. సో ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ ఎప్పుడు దాకా నడుస్తుంది తెలంగాణలో నేను చెప్పలేను. కానీ హైకమాండ్కి అందరికీ తెలుసు ఎంఐఎం అంటే డేంజరస్ ఫెలో. వాళ్ళు కాంగ్రెస్కే బ్రేక్ చేసుకొని వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళు గెలిస్తే నో ప్రాబ్లం, కానీ మన సీట్లు వాళ్ళు గెలుస్తున్నారు. కాంగ్రెస్ మీద తప్పు ప్రచారం చేసుకొని గెలుస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇచ్చినా మీకు, బాబ్రీ మస్జిద్ డెమాలిషన్లో కాంగ్రెస్ ఉన్నది అని చెప్తున్నారు మొత్తం బీహార్లో. సో ఇట్లా తప్పు ప్రచారం, కాంగ్రెస్ చేతి ఎక్కడ ఉన్నది బాబ్రీ మస్జిద్లో? సో ఇట్లాంటి లంగా దొంగ నరేటివ్ పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ సీట్ల మీద డామినేట్ చేసుకొని వీళ్ళ సీట్లు గెలుస్తున్నారు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్కి ఒక క్యాన్సర్. సో ఈ క్యాన్సర్కి దూరం పెట్టాలి అని నా కోరిక. ఈ బీసీ రిజర్వేషన్ల మీద ఇంతకుముందే కవిత మాట్లాడుతూ ఇటు బీసీలను నమ్మించి మోసం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా జాగృతి కవిత విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎట్లా చూస్తారు? నేను కవితమ్మకి చెప్తున్నా,
నువ్వు వాళ్ళ సొంత అన్నకి ఏడవలేదు, సొంత పార్టీకి ఏడవలేదు, నీకు ఉట్టి టీఆర్పీ కావాలి, నువ్వు న్యూ జయలలిత కావాలి అని మొత్తం డ్రెస్సింగ్ వెస్సింగ్ మొత్తం చేంజ్ చేసుకొని అట్లా వచ్చి డ్రామా చేస్తున్నావా? అవసరం లేదు అమ్మా, రైట్? కాంగ్రెస్కి బీసీ మీద చిత్తశుద్ధి ఉన్నది. కాంగ్రెస్ ఒకటే పార్టీ, బీసీలకు వాళ్ళ స్థాయిలో మేము ఇస్తామని చెప్పిన ఒకటే పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. ఇలా మా చేతిలో లేదు, బీజేపీ ఇవ్వాలి. నీకు అంత చిత్తశుద్ధి బీసీల మీద ఉంటే నువ్వు పోయి నరేంద్ర మోదీ ఇంటి ముందు హంగర్ స్ట్రైక్ చేయి. కానీ ఉట్టి నీ టీఆర్పీ కోసం లంగా దొంగ మాటలు మాట్లాడుకో అని కవితకి చెప్తున్నాను. ఓకే, రేపు దీక్షా దివాస్ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ ఆఫీసులో కూడా పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సిద్ధించింది అనేది కూడా వాళ్ళు ప్రధానంగా మెయిన్ తీసుకున్నారు. దానిపై మీరేమంటారు? కేసీఆర్ పైరవి చేసినాడు, ఇచ్చింది సోనియమ్మ. సో కేసీఆర్ చేతి తప్పకుండా ఉన్నది. కానీ సోనియమ్మ ఒప్పుకోకపోతే తెలంగాణ కాదు. 2 ఎంపీస్ ఉన్నాయి, దాని తర్వాత సోనియమ్మ ఇచ్చింది. పిల్లలు చనిపోతున్నారని సోనియమ్మ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేసుకొని సోనియమ్మ ఇచ్చింది. సో కేసీఆర్ తప్పకుండా చేసినాడు, కానీ ఒక పర్సంటేజ్. కానీ మెజారిటీ క్రెడిట్ రావాలి అంటే కాంగ్రెస్కి రావాలి, మైనారిటీ క్రెడిట్ రావాలి అంటే కేసీఆర్కి రావాలి. కేసీఆర్ దీక్ష చేసింది కాబట్టి ఆ సోనియా గాంధీ మైండ్ ఇక్కడ వచ్చింది. కానీ మనం ఇంత సాక్రిఫైస్లు చేసుకొని ఇచ్చినాం కదా, పార్లమెంట్ వాళ్ళ పవర్ లేదు కదా, దాని తర్వాత సోనియమ్మ ఇచ్చింది కదా. సో క్రెడిట్ సోనియమ్మకు ఇస్తాం, కొంతవరకు కేసీఆర్కి కూడా ఇస్తాం. మొన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి కొత్త స్కీమ్ కూడా తీసుకొచ్చింది, పాలసీ కూడా. దీనిపై ఏమంటారు? పెద్ద ఎత్తున కూడా 500 కోట్ల పైగా స్కామ్ జరుగుతుందంటూ కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ్ముడు, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను నాంపల్లిలో 60,000 ఓట్లు తెచ్చిన, 2,000 ఓట్లతో ఓడిపోయినా. 24/7 ప్రజల్లో ఉంటా. ప్రజల్లో తిరిగితే అన్న నా 2,500 ఎప్పుడు వస్తుంది, 4,000 పెన్షన్ ఎప్పుడు వస్తుంది, బంగారు తులం ఎప్పుడు వస్తుంది, ఇదే అడుగుతున్నారు. ఇలా కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉన్నది, వాళ్ళ స్కీమ్లో అమలు చేయాలి. డబ్బులు లేవు, పాత గవర్నమెంట్ లోన్లు పెట్టింది, సర్ప్లస్ స్టేట్ ఉన్న తర్వాత కూడా మేము ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్లో ఉన్నాం. ఇలా రెవెన్యూ జనరేట్ చేయడానికి మేము ఏదో ప్లాన్లు చేస్తున్నాం. ఆ ప్లాన్లు చేస్తుంటే మళ్ళీ కరప్షన్ అని మాట్లాడుతున్నారు. కరప్షన్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయవచ్చు, ఈ మొత్తం పబ్లిక్లో పెట్టి ఎందుకు చేస్తాం? సో బీజేపీ బీఆర్ఎస్ అది అలిగేషన్, నరేటివ్ టోటలీ రాంగ్. ఉట్టి స్టేట్కి రెవెన్యూ జనరేట్ చేయాలి, పబ్లిక్కి స్కీమ్లు ఇచ్చింది అందరికీ మేము ఇవ్వాలి. ఒక స్కీమ్ మేము ప్రామిస్ చేస్తుంటే ఫస్ట్ అది అమలు కావాలి, దాని తర్వాత అది ఇన్క్లూజివ్ కావాలి. ఇన్క్లూజివ్ అంటే ప్రతి ఒక్క మనిషికి రావాలి. ఆ ప్లానింగ్లో మేము ఆలోచిస్తున్నాం, ఆ ప్లానింగ్లో మా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాం. సో దానికి మీరు మీ టీఆర్పీ కోసం నెగటివ్ మాట్లాడాలి. ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేస్తే అది తప్పు, రాంగ్, అది వీళ్ళ ఆపోజిషన్ అలవాటు. సో దీనిలో ఏం వాస్తవం లేదు. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ దారాదత్తం చేస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీకే మొత్తం కట్టబెడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అది ఉట్టి అలిగేషన్ చేయకురా, మీ ప్రూఫ్లు పెట్టు, సింపుల్ ప్రూఫ్లు పెట్టి మాట్లాడు కదా. ఉట్టి అలిగేషన్లో బలం లేదు. ఉట్టి ఇది రెవెన్యూ జనరేషన్, దట్స్ ఆల్. ఫ్యూచర్ సిటీ ప్లానింగ్, రైట్? ముఖ్యమంత్రి విజన్ ఫర్ 2047 3 ట్రిలియన్ చేయాలి ఎకానమీ. ఈ మొత్తం ప్లానింగ్లో నడుస్తుంది. సో వీళ్ళు డిబేట్లో వస్తే నాకు పిలవండి, కూర్చొని మాట్లాడదాం, కానీ ఉట్టి అలిగేషన్ చేయకండి. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ఇటు డ్యామ్స్ కానీ, అంటే ఇటు జమ్మికుంటలో కానీ ఇటు హుజురాబాద్లో కానీ కొన్ని డ్యామ్స్ కూడా పేల్చేస్తున్నారు బాంబులు పెట్టి అనేసి కూడా ఆరోపిస్తున్నారు. గతంలో ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా బాంబు పెట్టే పేల్చారని మీపై ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. కౌశిక్ రెడ్డికి ఒక ఫైర్ బ్రాండ్ కావాలి అని ఒక మోజు. లాస్ట్ టైం వస్తే ముఖ్యమంత్రి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతాడు, ఇలా వచ్చి బాంబులు అని డ్యామ్లు అని మాట్లాడతాడు. ఏదైనా కౌశిక్ రెడ్డి నువ్వు మాట్లాడితే నువ్వు కూడా ఫైర్ బ్రాండ్ కావాలి, యు ఆర్ మై ఫ్రెండ్, కానీ పబ్లిక్ మినిమం 20% నమ్మాలి మీ మాట. ఏదైనా వాస్తవం ఉంటే, ఏదైనా ప్రూఫ్ ఉంటే అది చూపించి మీరు మాట్లాడాలి. ఉట్టి గాల్లో మాట్లాడవద్దు. అన్నీ రబిష్, ఐ డోంట్ అగ్రీ. జై హింద్.
జై కాంగ్రెస్. ఓకే. మొత్తానికి ఇటు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉంది. మరి ఇటు స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికలు గుర్తు లేకుండా ఉంటాయి కాబట్టి మరి రాబోయే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. ఇక మరోవైపు ఇటు ఎంఐఎం విషయంలో మాత్రం మరి ఒకవైపు దోస్తా నడుస్తున్నా కూడా మరి ఎంఐఎం అనే పార్టీ కూడా నమ్మించి గొంతుకు వస్తుందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉంది, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతోనే ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుంది. మరి అది నమ్మించి గొంతుకోసే పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ అయితే చెప్తున్నారు.